హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ. ఈరోజు పరాక్రమ్ మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నాను. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ను ఫాలో అవ్వండి. అండ్ పరాక్రమం మూవీ బండి సరోజ్ గురించి రెండు రకాలుగా, ఎందుకంటే మనం ముందు పరాక్రమం గురించి మాట్లాడుకుందాం, తర్వాత బండి సరోజ్ గురించి మాట్లాడుకుందాం. పరాక్రమం మూవీ ఎలా ఉంది అంటే కనుక, పరాక్రమం మూవీ ఇది ఒక రివెంజ్ ప్యాటర్న్ మూవీ అనే సింపుల్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. బట్ బండి సరోజ్ టూ వేరియేషన్స్ క్యారెక్టర్స్ని అయితే పోర్ట్రేట్ జరిగింది. తండ్రిగా సత్యబాబు క్యారెక్టర్లో, అండ్ తర్వాత లంపక గ్రామము అండ్ లోవరాజుగా తన క్యారెక్టరైజేషన్స్ అయితే ఒక డిఫరెంట్ షేడ్స్, అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెంట్ అండ్ భయస్థుడిగా ఒక క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేశాడు. అలాగే ఎంతో ధైర్యం ఉన్న ఒక మొండితనం ఉన్న యువకుడిగా ఇంకో క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేసిన విధానము. ఇక్కడ వస్తే లంపక లోబాలో అండ్ ఈ లోవరాజుగా తను చేసిన క్యారెక్టర్ ఫస్ట్ అంతా కూడా ఈజ్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రివెంజ్ డ్రామాను తను స్టార్ట్ చేసిన విధానం ఎక్కడ కన్ఫ్యూజన్ డ్రామా లేకుండా స్ట్రైట్ నేరేషన్లో ఒక తండ్రి తన చిన్నతనంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, తన వల్ల మున్సబుకు తనకు మధ్యన వచ్చిన రివెంజ్ ప్యాటర్న్ ఏంటి, రివెంజ్ డ్రామాలో ఈ మూవీ అయితే సాగుతుంది. ఆ రివెంజ్ ఏంటి, చిన్నతనం నుంచి తండ్రికి కూడా నాటకాలు వేయడం ఒక అలవాటు ఉంటుంది, దాన్నే తన కూడా బేస్ చేసుకొని అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు ఒక నెంబర్ 1 నటుడిగా అయితే కనుక తను బాగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఒక క్రికెటర్గా కూడా తనకున్న ప్యాషన్ను ఎలివేట్ చేసిన విధానం, అక్కడ ఉన్న యూత్ వింగ్లో కూడా తను క్రియేట్ చేసిన విధానం అయితే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ను తను పోర్ట్రేట్ చేస్తూ, అలాగే డైరెక్షన్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం సత్యబాబు క్యారెక్టర్ను, లోవరాజ్ క్యారెక్టర్తో పాటు నిజంగా హీరోయిన్ శృతి ఎవరైతే బుజ్జమ్మ క్యారెక్టర్ మున్సబు కూతురుగా చేసిన క్యారెక్టర్ను అయితే కనుక మస్ట్ చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ను తనకున్న ఆటిజంను, ఆ అమ్మాయికి ఉన్న ఆటిజంతో పాటు దాన్ని హీరోయిన్కు అడాప్ట్ చేసి, ఎందుకంటే త్రివిక్రమ్ ఈ టైప్ ఆఫ్ ఏదో ఒక రోగం పెట్టి హీరోయిన్కు కొన్ని చేస్తూ ఉంటాడు, అలాంటి స్ట్రాటజీనే. కానీ ఇందులో హీరోయిన్కు ఇంకా ఎక్కువగా ఆ క్యాటిజం అంటే తను ఒక టైప్ ఆఫ్ బిహేవ్ చేసే విధానము, ఒక పిచ్చిది అన్న ముద్ర అయితే సమాజంలో ఉంటుంది. అక్కడ ఆ క్యారెక్టర్ను హీరోయిన్ పోర్ట్రేట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా చేపించాడు. అమ్మాయి కూడా చాలా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి బిహేవియర్ కావచ్చు, ఎందుకంటే హీరోయిన్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ను తను చేసిన క్యారెక్టరైజేషనే డిఫరెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా అండ్ ఆల్సో మున్సబ్ క్యారెక్టర్స్ కావచ్చు, తన కొడుకు క్యారెక్టర్స్, ఇలా ఆల్ క్యారెక్టర్స్ను తను చూస్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. మూవీ మాత్రం నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను మిస్ అయ్యాను. అందుకే మనకు ఆహా స్ట్రీమింగ్లో ఈ మూవీ అయితే ఉంది. అండ్ బండి సరోజ్ కుమార్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే తను అంతకుముందు ఓ 15-16 ఇయర్స్ నుంచి కావచ్చు, 18 ఇయర్స్ కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. ఫస్ట్ ఆర్టిస్ట్గా తను కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత ఇలా కాదు అని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అందరికీ తెలుసు, కన్నడ కిషోర్ అంటే చాలా క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఇలా చేస్తూ ఉంటాడు. తనను ఆ టైంలోనే ఒక పోర్కాలం అనే మూవీని తమిళ్లో చేసి, అసలు ఆ మూవీ అయితే మాత్రం అప్పట్లోనే ఒక మంచి కల్ట్ క్లాసిక్ లాగైతే అందరికీ తెలుసు. ఎందుకంటే దాని గురించి మన సందీప్ కిషన్ కావచ్చు, అలాగే విశ్వక్సేన్ కావచ్చు, ఎస్కేన్ కావచ్చు, స్టేజ్ మీద తనను ప్రైజ్ చేసిన విధానము, ఇలా ఆ టైంలో. తర్వాత మనకు ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఈ కోవిడ్ టైంలోనే మనకు నిర్బంధము అండ్ మాంగళ్యము అనే ఒక 3 సినిమాలు అయితే మన ముందుకు తీసుకొని వచ్చి తనకంటూ ఒక కల్ట్ మామ అన్న ఒక కాన్సెప్ట్ అయితే, తనకు ఒక బ్రాండ్ అయితే, కల్ట్ అంటే ఒక బండి సరోజే చేయగలడు అన్న కాన్సెప్ట్ను తీసుకొని ఇచ్చి తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మూవీస్ కూడా నిజంగా ఎక్కడన్నా మనము అంటే మూవీ తను చేసిన స్ట్రాటజీ మాత్రం యూట్యూబ్లో ముందు సినిమా చేసి కళ నాది వెల మీది అని వెలగట్టండి అన్నట్టు, మీకు తోచినది గూగుల్ పే, ఫోన్పే ద్వారా నాకు పంపించండి అన్నప్పుడు నిజంగా చాలామంది నాకు తెలిసి ఈ తన జర్నీ ఇలా సాగింది. తర్వాత ఇంతకుముందు యూట్యూబ్కు 3 సినిమాలు ఏదైతే అంకితమై, తర్వాత ఇప్పుడు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ పరాక్రమం అయితే బాగా ట్రై చేశాడు, అలాగే సక్సీడ్ అయ్యాడు కూడా.
అండ్ ఇప్పుడు ఇట్లా తన జర్నీ మాత్రం నిజంగా స్ట్రాటజికల్‌గా ఇప్పుడున్న యూత్‌కు ఒక పాత్ బ్రేకింగ్ లాగానే ఉంటుంది. అండ్ నిజంగా ఎందుకంటే మన ఎనక ఎవరు లేరు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకే ఉంటుందేమో, పెద్దవాళ్ళకే నెపో కిడ్స్‌కే ఇది ఇండస్ట్రీ అని అనుకోకుండా తను రూట్ చేసిన విధానం ఎందుకంటే ఇక్కడ టాలెంట్‌ను ఎవరు ఆపలేరు అన్నట్లు తను ప్రొటెక్ట్ చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ బండి సరోజ్ ఇలాగే ఎన్నో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ దిస్ వీడియోస్.